జై శ్రీరామ్. రామచంద్ర పాహిమాం రక్షమాం. శ్రీ ఆంజనేయ వరద గోవింద గోవింద. గురువారు నేను సంతోషంగా ఉంటే ఏం చెయ్యాలి, నేను బాగుపడాలంటే ఏం చెయ్యాలి? నీవు బాగుపడాలి అంటే ఇతరుల బాగు గురించి ఆలోచించు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సంతోషపెట్టు. నీకు నమ్ముకున్న వాళ్ళ గురించి సంతోషపెట్టు. తల్లిదండ్రులు, భార్యలో, బిడ్డలో, ఎవరో వాళ్ళకంత సంతోషం కలిగించు. నీ తల్లిదండ్రులు వారికి సంతోషం కలిగించు. బంధువులు అవి తేడాలు పెట్టుకోవద్దు మనసులో. ఇతరుల మేలు నువ్వు కోరుకున్నంత కాలం నీకు ఆనందంగా ఉంటుంది. నువ్వు చాలా గొప్పగా బాగుపడతావు, గొప్పవాడైపోతావు. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, పుణ్యాపుణ్యం, సుఖ దుఃఖానం భావం తశ్చిత్త ప్రసాదినం పదవి చెప్పారు. మనం ఆలోచన ఎలా కలిగి ఉండాలి అంటే పాపపుణ్యాల మధ్య మైత్రి, అందరితో స్నేహంగా ఉండు. వాడు పాపి, వాడు దుర్మార్గుడు, దుష్టుడు నువ్వు పట్టించుకోవద్దు. స్నేహంగా ఉండు. ఏమనంటే పలకరించు. మంచి మనం మాట్లాడలేడు, నీకు శత్రువు అనుకుంటున్నావు, లేదా అతను నేను శత్రువు అనుకుంటున్నాడు, ఏం చేయొద్దు. నవ్వు, పలకరించు. బాగున్నావా మిత్రులు, బాగున్నావా, అంతే. ఇంకే పోతా ఉండు. కొంతకాలానికి ఆ వ్యక్తి నీ వైపు మారుతాడు. మైత్రి, అందరితో స్నేహంగా ఉండు. అప్పుడు శత్రువులు ఎవరు ఉండరు. శత్రువులు లేనప్పుడు నేను ఎవరైనా ఏమైనా చేస్తాడని భయం నుంచి వెళ్ళిపోతుంది. భయం వెళ్ళిపోవడానికి మొదటి మార్గం ఇది. అందరూ వాళ్ళు ఎవరైనా సరే ఎట్లయినా ఉండి ఒక నమస్కారం పెట్టేసేసి నవ్వి, బాగున్నారా, క్షేమంగా ఉన్నారా. అందుకే మన కుశల ప్రశ్నలు వేస్తారు. దారిలో కనబడుతుంటే ఇప్పుడు కనబడిన వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారు, ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంటుంది. అడిగిపోతుంది ఆరోగ్యం. వయసు అయిపోతే ఎక్కడికోపోతూ ఉంటుంది. కరుణ కలిగి ఉండాలి. అంటే నీకంటే పేదవాళ్ళు ఉంటారు, అనేక రకాల రోగాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద జాలి, కరుణ చూపించాలి. చూపించాలంటే ఏం చేయాలి? నువ్వు నీకు తోచిన సహాయం చేయాలి. కరుణ, పాపకార్యాలు చేస్తున్నారు, నువ్వు వాళ్ళని, వీడి పాపాలు చేస్తున్నాడు, వాడి పాపాలు లెక్క పెట్టద్దు. వాళ్ళని కూడా కరుణించు. వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు, మనకెందుకు, మనం మేలు చేస్తాం. ఏదో దగ్గర ఉంటే ఏదో అంత అన్నం పెట్టు. మైత్రి, కరుణ, ముదిత అంటే సంతోషం. ఈ సంతోషం ఇతరులకు చెప్పుకున్నాము. సంతోషం ఎట్లా వస్తుందని. ఇతరులు సంతోషం చూసి నువ్వు ఆనందించినావంటే అంతకు మించిన సంతోషం ఒకటి లేదు. ఎవరు సుఖ సంతోషాలతో ఉండారో వాళ్ళు ఎలా సంపాదించారు, గొప్పోళ్ళు అయిపోయినారు, ఏదో అయిపోయినారు అని అనేసి మనసులో పెట్టుకుంటా నిన్ను మర్చిపోతావు. కొంతకాలానికి నీకు అదే గుర్తుండిపోతుంది. కనుక ఎవరెంత సంపాదించుంటే ఎట్లా సుఖాలు అనుభవిస్తుంటే మనకెందుకు? ఆ సుఖాలు నీవుగా భావించు. ఎందుకు? దీని ఆత్మజ్ఞానం అంట. నీలో ఉంది ఆత్మే, వాళ్ళలో ఉండేది ఆత్మే, భగవంతుడి స్వరూపం. కనుక అదే ఆనందిస్తుంటే నువ్వు కూడా ఆనందించిన లెక్క పెట్టుకో. నువ్వు కూడా ఆనందించు. ఒకప్పుడు ఒక చిన్న వ్యక్తి దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక పిల్లాడు తండ్రిని దానికి కావాల్సినటువంటి ఈ మతాబులు, ఈ యొక్క చిచ్చుబుడ్లు ఉంటుంది కదా, టపాకాయలు, పటాసులు అంటాం దాన్ని, అది కొనిమని అడుగుతాడు తండ్రిని. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే మెల్లిగా చేయబట్టు తొక్కుపోయి ఒక ఇంటి మీద, పెద్ద ఇంటి మీద కాలుస్తూ అంతా ఎగురుతుంటారు పిల్లలు. చూడు ఆయన అంటాడు. చూస్తాడు. చూసేవాడిని వాళ్ళు కాలుస్తుంది, నువ్వు కాలుస్తున్నాడు అనుకో, ఆనందించు. వాళ్ళు బాగా ఈ యొక్క క్రాకర్స్ ఇవన్నీ కాలుస్తున్నారు, అవన్నీ నువ్వు కాకరించి అనుకుంటా ఉండు, ఆనందంగా ఉండు, అది చూసి ఆనందించు అని అంటాడు. ఆ కాలం అట్లా ఉండేది. కనుక లేనప్పుడు ఏం చేస్తావు? మనం లేని స్థితిలోనే ఉండాలి. భగవంతుడు ఇచ్చింది అదంతే. కనుక నువ్వు ఆనందంగా ఉండాలంటే ఎవరెవరు నీ ఎదుటిగా ఆనందిస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి ఒక చిరునవ్వు నవ్వు, నమస్కారం పెట్టు, ఆనందంగా ఉండు. మీకు చాలా ఆనందంగా, సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా మీకు ఆనందం కలుగును కాక అను. ఇంకా రెండు మాటలు. వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. ఆనందం మెల్లిగా నీ లోపల చేరుకుంటుంది. ఆనందం అనేది నువ్వు అనుకునే కొద్దీ నీళ్ళ పెరుగుతుంది. అయ్యో నాకు లేదే అనుకుంటా ఉంటే అది వెళ్ళిపోయి దుఃఖం మిగులుతుంది. కనుక నువ్వు దుఃఖాన్ని కాదు, ఆనందాన్ని. మైత్రి, స్నేహ, మదితి, కరుణ, ముదిత అంటే ఏమి? సంతోషించడం. దీన్ని ఉపేక్ష అంటే ఏమి? ఉపేక్షించడం అంటే ఏమి? చూసి చూడట్లు పోవడం. చెడు కార్యక్రమాలు, చెడు పనులు అనేక మంది చేస్తుంటారు. మనం కూడా ఎప్పుడు చేసి ఉంటాం ఏదో చిన్న పనులు. అది అనేక విధాలుగా పోతూ ఉంటుంది జీవితం అనేది. అయితే దాన్ని చూసి చూడట్లు వెళ్ళిపోతూ ఉంటుంది.
అక్కడ పోయి వీళ్ళు మరి పాడు పనులు చేస్తాడని ఎవరెవరు చెప్పారు. ఇంకొక దగ్గరికి పోయి వీళ్ళు చాలా దుర్మార్గమైన పని చేశాడు వాడు ఏదో అక్కడ చేరాని పని చేస్తున్నాడు ఎంతో. ఇలా అందరు తప్పులనే అందరిలో ఉంటాయి, ఎక్కడో పనులు చేస్తూ ఉంటారు. పట్టించుకోవద్దు. వారు ఏం చేసినా నువ్వు చూడట్లు పోతా ఉండు. పట్టించుకుంటేనే నీ తల పగిలిపోతుంది. ఎందుకు? దాని ఎవరు ఒక చెప్పాలి. చెప్పే అందరికి ఇది ఉండదు. వారికి చెప్పు, వీరికి చెప్పు, వీరికి చెప్పు, వారికి చెప్పు. కడుపు ఉబ్బిపోతుంది, పొట్ట పగిలిపోతుంది. అంతకంటే ఇంకేమీ ఉండదు. నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది? అని తలలో మోసుకొని తిరుగుతూ ఉండే పని. ఏది తల బరువెక్కించేది నెత్తిని పెట్టుకోవద్దు. తల బరువెక్కించేటటువంటి ఆలోచనలు రానియద్దు అంటే వస్తాయి అవి. కానీ దాని వైపు చూడకుండా పోయి రాకూడదు అని ఒక 100 సార్లు అనుకో, అది రావు. ఇంకా ఎందుకు? మంచి కార్యాలు మరి బర్రెలుతావు. ఏదో పుణ్య కార్యక్రమంలో పూజలు జరుగుతూ ఉంటుంది, అడిగేళ్ళు అలా అంత ప్రసాదం అన్నా పెడతారు. ఆడబోతే ఏం పడుతుంది? నేను తిట్టారు, కొత్త నేను తని కొట్టే కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకు? చెడు పని లేదు, చెడ్డవాళ్ళు వాళ్ళు చెడ్డ ప్రయోగమే చేస్తారు. భయం వాళ్ళకి. వీడు చేసినట్టు ఎక్కడ ఏమి చెప్తాడో అని నిన్ను కొట్టేదని కొడతారు వాళ్ళు, చెప్పదని బెదిరిస్తారు వాళ్ళు. కాబట్టి ఇంకా అమ్మని చూసి ఉండిపోతా ఉన్నాం అనుకో, వాళ్ళు పట్టించుకోరు. మనం వాళ్ళ పనులు చేసుకుంటారు. సరిగ్గా చేసి మనకెందుకు చెడు పనులు చేసేవాళ్ళని గురించి పట్టించుకునేది? ఇది చెడ్డ అని మనం చెప్పకూడదు. ఇది పతాంజలి గారి సూత్రం. సుఖ దుఃఖాల్లో, పుణ్యాపుణ్య విషయాల్లో ఇలాంటి భావాలు కలిగి ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తశ్చిత్త ప్రసాదినం భావనం తశ్చిత్త ప్రసాదినం. ఇలాంటి భావాలు కలిగి ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ భావించుకున్నామనుకో, ఈ 4 మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఏట్లో భావపుణ్యాల్లో, సుఖ దుఃఖాల్లో, రెండిట్లో ఈ ప్రయోగించుకున్నావు అంటే నీకు మీదే చాలా సంతోషంగా ఉంటావు. అంతకు మించిన ఆనందం ఉండదు. నీకు మించిన సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఆనందంగా ఉంటావు. సర్వే జనా సుఖినో భవంతు.